గొంతు గోత్తా, బొండికాయ కడిజేత్తా, బొంద పెడతా, పేగులు మెడలేసుకొని గిర్ర గిర్ర తిరుగుతా, మానవ బాంబై సంపుతం. ఏమైంది మల్లీశ్వరి? ఎందుకు అంతగానం బీపీలేస్తున్నది నీకు? అంత పిసపిస చేస్తున్నావు? నీ భాష ఏంది? పేగులు మెడలేసుకునుడేంది? ముచ్చట్లు చెప్పే మనిషివి గా దిక్కుమాలిన భాష మాట్లాడొచ్చునా? నీ ఇంట్లో మాట్లాడుకోపో అంత లావైతే అని గరమయ్యారు. అయితే నేను మాట్లాడితేనే మీకు ఎట్లెట్లనో అనిపిస్తే సాక్షాత్తు మన ముఖ్యమంత్రి శ్రీవాను రేవంత్ సారు ఇటువంటి భాష మాట్లాడితే జనాలకి ఇంకెట్లా అనిపించాలి? ఒక్కొక్కరు తలకాయ పట్టుకుంటురట. అక చూడురు మీరు కూడా. ఈ మానవ బాంబులెత్తా అనుడేందో, ఈ పేగులు మెడలేసుకొని తిరుగుడు గదేం ఆనందం. బొంద పెడతా, బొండిక్కాయ కొత్తా, ఈ మాటలేందో. చదువు సంజ లేక గుట్కాలు పాన్ పరాగులు తినుకుంటా కొందరు మాట్లాడతారు చూడు, అసంటోళ్ళు మాట్లాడే భాష లెక్క గుర్తలేదా మీకు? కానీ మాటలు అన్నది సాక్షాత్తు మన సీఎం రేవంత్ సారే. మీరు కూడా వినే ఉంటారు ఇప్పటికే. అసలు రేవంత్ సారు నిజంగా నేను సీఎంని అని ఇంకా నమ్ముతలేడేమో అని చాలా మందికి అనుమానం కొడుతుందట వల్ల. అంతే కదా మరి. సీఎం గుడిసిలో కూసున్న మనిషి ఎట్లుండాలి, ఎసొంటి భాష మాట్లాడాలి? ఈ మానవ బాంబులు అనుడేంది? మానవ బాంబులు అంటేనే మనకు ఉగ్రవాదులు తీవ్రవాదులు అన్నట్టు యాదికొస్తా అంటారు. మరి గసొంటి దిక్కుమల భాష మన తెలంగాణ సీఎం నోట్లకెళ్ళుడేంది? మరి దీని మీద మన రామన్న ఏమంటాడో ఇనురి మీరు. ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది, ఆ ఊగిపోవుడేంది ఆవేశంతో. ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట. రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మానవ బాంబులు ఇవి అవి కాదు, నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు. ఎవరో కాదు నీ కూల్చేది, నీ పక్కనున్న బాంబులే. నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు. చేసేదంతా మేమేం చేయం. మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్లు నిక్షేపంలాగా ఉండాలి, 5 ఏళ్లు ఉండాలి. నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చెయ్యాలనే డిమాండ్ చేస్తున్నాం, చెయ్యాలనే కోరుకుంటున్నాం. ఇది వాజిబే. అరే డెవలప్మెంట్ ఎట్లా ముందడి పట్టుకపోవాలి, ఓట్లప్పుడు మాట ఇచ్చిన స్కీమ్లు ఎట్లా నెరవేర్చాలి, ఎట్లా ముంగడి పోవాలి, గిరి చూడాలే గాని నరుకుతాం, షీరుతాం, పేగులు మెడలేసుకొని తిరుగుతా, మానవ బాంబులు అవుతాం అనుకుంటా సార్కి ఇట్లా బీపీలు పెంచుకుంటుంటే కాంగ్రెస్ లీడర్లకే వశం అవుతలేదటనల్లా. అసలు రేవంత్ సార్ తరీకనే కరెక్ట్ కాదు, మాట్లాడే పద్ధతి అది కాదు. గిట్లయితే చెయ్యిపాటి గంగల కలిసి ఖాయమని చెప్పుకుంటుర్రు. అయినా రేవంత్ సారు నువ్వు గౌరవనీయులైన ముఖ్యమంత్రి సారు, మైకు కనబడితే గజనీ లెక్క మర్చిపోతే ఎట్లా? జనాలు ఓట్లేసిర్రు, మీ కాంగ్రెస్ పెద్ద మనుషులు సీఎం కుర్చీలో కూర్చోబెట్టిర్రు. జర కుర్చీ కన్నా వెలివియరా సార్? ఏదో వెనకట కదా సింహాసనం అని ఏదో శాస్త్రం ఉన్నట్టు గా శాస్త్రం లెక్క చెయ్యకు సారు అని అంటుర్రు జనాలు. ఉంటా మరి 3 రంగుల జెండా బట్టి.